హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను నిరీక్షణ మా అమ్మ కలిపి ఎండి మార్ట్కి వచ్చాము. ఎండి మార్ట్లో కిరాణా తీసుకోవాలి, ఇంకా చాక్లెట్, ఇక్కడ స్నాక్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. మా అమ్మ నిరీక్షణ అయితే చకమని అన్నీ తీసేసుకుంటున్నారు. నేనైతే మా అమ్మని అది తీసుకొని బొర తినేస్తున్నాను. మా అమ్మ అదొద్దు ఇదొద్దని పక్కన నడిసేస్తుంది. డీమార్ట్లు అయితే వచ్చి చాలా హెల్ప్ చేసాయి. ఎన్నాళ్ళు అయితే ఒక షాప్ నుంచి మళ్ళీ ఇంకో షాప్కి కిరాణాకి ఒక దగ్గర, కూరగాయలకు ఒక దగ్గర, బట్టలకు ఒక దగ్గర అని ఉండేది. కానీ అన్నీ ఇప్పుడు డీమార్ట్లోనే దొరికేస్తున్నాయి కదా, మనకు చాలా హెల్ప్ అయింది. పిల్లలు ఆడుకునే వస్తువుల దగ్గర నుంచి అన్నీ దొరుకుతున్నాయి. డీమార్ట్ కనిపెట్టిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగానే. వెళ్ళి పర్స్ నిండా డబ్బులు అట్టుకెళ్తే పర్స్ ఖాళీ అయిపోద్ది. గర్ల్స్కి అయితే చాలా నచ్చుతుంది, కానీ బాయ్స్కి అయితే అస్సలు నచ్చదు. పర్సులు ఖాళీ అయిపోతాయి కాబట్టి బాయ్స్కి డీమార్ట్ అనేది అస్సలు నచ్చదు. ఫ్యామిలీస్తో వస్తే అస్సలే వద్దని కూర్చుండిపోతారు బయటన. మా డాడీ అయితే అలాగే డీమార్ట్కి వస్తాడు కానీ లోపలికి రాడు. వీళ్ళు షాపింగ్ పోయి తెవాలదే అనుకుంటూ బయటనే కూర్చుండిపోతాడు. మా అమ్మ, నేను, మా నిరీక్షణయ్య లోపల షాపింగ్ చేస్తున్నాం. మా అమ్మ, మా డాడీ, మా చెల్లి బయటని కూర్చుండిపోయారు. వాళ్ళకి షాపింగ్ అంటేనే నచ్చదు, ఎందుకో తెలియదు. మాకైతే షాపింగ్ అంటే చాలా పిచ్చి. ఎంతసేపు చేయమన్నా అలా తిరుగుతూనే ఉంటాం. డీమార్ట్కి ఇప్పటికి వచ్చి 5 అయ్యింది. మేము ఇంటికి వెళ్ళబోతుకి రాత్రి 8 గంటల వరకు అలా డీమార్ట్లో షాపింగ్ చేస్తూనే ఉంటాం. అక్కడ చూసినవి అన్నీ తీస్తూ ఉంటాం, మళ్ళీ లాస్ట్కి అన్నీ కొను సగం మళ్ళీ అక్కడ ఏడేస్తాం. కానీ చూస్తూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఉంటాం డీమార్ట్లో. కొన్నింది తక్కువ తిరిగిది ఎక్కువ అన్నట్టు ఏసీలో తిరుగుతూ కూర్చుంటాం. డీమార్ట్లో కొనము, తక్కువ కొంటాం. అలా ఆడుకోవడానికి వెళ్ళినట్టుగా తిరుగుతాం. మా డాడీకి అంతసేపు ఉండిపోతే గొప్ప చిరాకు వచ్చేది. అక్కడికి ఎలాగలాగా మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా మా అమ్మ ఈ సేమియా తీసుకోవాలా, ఆ సేమియా తీసుకోవాలి, ఇక్కడ 3 వెరైటీలు పెట్టారు. ఏ సేమియా తీసుకోవాలో చూస్తుంది. ఆఖరికి అయితే వచ్చేసింది కౌంటర్ దగ్గరికి బిల్ వేయించడానికి. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.